వేమూరు గ్రామంలోని లక్ష్మీ కళ్యాణ మండపంలో ఈరోజు వేమూరు మండల తెలుగుదేశం పార్టీ విస్తృత స్థాయి సమావేశం వేమూరు శాసనసభ్యులు శ్రీ నక్క ఆనందబాబు అధ్యక్షతన జరిగింది. సందర్భంగా ఆనందబాబు మాట్లాడుతూ తెలుగుదేశం పార్టీ సంస్థాగత ఎన్నికలు పూర్తి చేసుకోవాల్సిన అవసరం మన మీద ఎంతైనా ఉంది. కుటుంబ సాధికారతను మనం నియమించుకున్నాము. ఇప్పుడు బూతులు మరియు గ్రామ కమిటీలను పూర్తి చేసుకోవాలి. మనం పాత స్ట్రక్చర్ని వాడుతున్నాము. కాకపోతే కొత్తగా బూత్ కన్వీనర్కు తోడుగా కో కన్వీనర్లు నియమించుకోవాల్సి ఉంటుంది. అలాగే యూనిట్ మరియు క్లస్టర్ కూడా కో కన్వీనర్లను నియమించుకోవాలి. వేమూరు మండల పరిధిలోని అన్ని గ్రామాల నాయకులు మరియు కార్యకర్తలతో మాట్లాడి బూత్ యూనిట్ క్లస్టర్ మరియు గ్రామ కమిటీలను నియమించడం జరిగింది. కార్యక్రమంలో వేమూరు మండల పరిధిలోని అన్ని గ్రామాల నుండి తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు అధిక సంఖ్యలో హాజరయ్యారు. సంస్థాగత నిర్మాణంలో భాగంగా ఏర్పాటు చేసుకున్నాం. కొద్ది కాలం క్రితం సభ్యత్వ నమోదు కార్యక్రమం పూర్తి చేశాం. సభ్యత్వ నమోదు తర్వాత పార్టీ నిర్దేశించినటువంటి కేఎస్ఎస్ కుటుంబ సాధికార సాధన నియామకం జరిగింది. అంటే ప్రతి 60 మంది ఓటర్లకి 2 చొప్పున 30 మందికి ఒక మగ ఒక ఆడవాడు మహిళ. ఈ విధంగా క్రియాశీల కార్యకర్తల్ని ఎంపిక చేసుకొని కేఎస్ఎస్ కుటుంబ సాధికార సాధన ఒక వ్యవస్థని రాష్ట్ర వ్యాప్తంగా మన పార్టీ నిర్మాణంలో భాగంగా ఏర్పాటు చేశారు. బూత్ కన్వీనర్, కో కన్వీనర్, యూనిట్ కన్వీనర్, కో కన్వీనర్, గ్రామ కార్యవర్గం, అధ్యక్షుడు, ఉపాధ్యక్షుడు, ప్రధాన కార్యదర్శి, కార్యనిర్వాహక కార్యదర్శులు 3, కార్యదర్శులు 3, పంచాయతీ 10 మందితో గ్రామ కార్యవర్గం. ఆ తర్వాత మండల కార్యవర్గం, జిల్లా కార్యవర్గానికి మన నియోజకవర్గం నుంచి పంపిస్తాం. మండల కార్యవర్గం ఏర్పాటు చేసుకుంటాం. దీనికి సంబంధించి మీరు స్ట్రక్చర్ని ఇప్పుడే నాకు తయారు చేసుకోవాలి. నిన్న సాయంత్రం పెట్టుకోలు గ్రామానికి సంబంధించి ఈ వ్యవస్థ అంతా నిర్మాణం చేస్తాం. ఈరోజు ఉదయం ఆమూరు మండలం, ఈ పూట మీ మండలానికి వచ్చాం. ఇప్పుడే మీ గ్రామాల నుంచి మీరు డివైడ్ అయిపోయి గ్రూపులుగా కూర్చొని ఇప్పుడే 1 గంటలో ఇవన్నీ కూడా తయారు చేసి మాకు అందించాల్సిన అవసరం ఉంది. మీ గ్రామాల్లోని బూత్ కమిటీలు, యూనిట్ కమిటీలు, బూత్ కన్వీనర్స్ గతంలో ఉన్న సిస్టమే బూత్ కన్వీనర్. బూత్ కన్వీనర్కి తోడు ఇంకొక కో కన్వీనర్, ఇద్దరు బూత్ ఉపరాసేవాళ్ళం ఇప్పుడు 2 పెడతాం కో కన్వీనర్ కింద. అదేవిధంగా యూనిట్ ఇన్ఛార్జ్ ఒకరు, కో ఇన్ఛార్జ్ కింద ఇంకొకరు, క్లస్టర్ ఇన్ఛార్జ్ ఒకరు, దానికి తోడు ఇంకొకరు. ఈ విధమైనటువంటి వ్యవస్థ వస్తుంది. ఆ తర్వాత గ్రామ కార్యవర్గం, మీ అందరికీ తెలిసిందే, గ్రామ పార్టీ అధ్యక్షుడు, ఉపాధ్యక్షుడు, ప్రధాన కార్యదర్శి, ఒక్కొక్కదానికి ఒక్కొక్కరు ఉంటారు. ఆర్గనైజింగ్ సెక్రటరీలు, కార్యనిర్వాహక కార్యదర్శులు 3, కార్యదర్శులు 3, అవి 3, 6, 9 మంది, ఒక కోశాధికారి, 10 మందితో గ్రామ కార్యవర్గం ఉంటుంది. దాన్ని ఏర్పాటు చేసుకోవాలి.